హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజితాస్ వరల్డ్. నేను మీ అంజితా శ్రీనివాస్. ఇవాళ అసలు వీడియో ఏంటో తెలుసా? ఈరోజు మా డాడీ బర్త్డే. ఈరోజు మా డాడీ బర్త్డే. నేను నిజానికి చాలామంది చాలాసార్లు అడిగారు, అక్క మీరు ఎందుకు మీ డాడీ గురించి పెద్దగా చెప్పరు అది ఇది అని. మా డాడీ గురించి చెప్పాలంటే చరిత్రలే ఉన్నాయి. ఈరోజు నేను కానీ మా తమ్ముడు కానీ నవ్వుతా, మా లైఫ్లో ఇన్ని నవ్వులు ఉన్నాయి, ఇంత సంతోషం ఉందంటే దానికి ముఖ్య కారణం, మొదటి కారణం, మెయిన్ కారణం మా డాడీయే. మా డాడీ ఒక హీరో. ఈ మాట ప్రతి బిడ్డలు వాళ్ళ తండ్రి గురించి చెప్తారు కదా, మరి నిజమే కదండి. తండ్రి అమ్మ కంటే తండ్రులు మాత్రమే ఆ బిడ్డలు మంచి భవిష్యత్తు కోసం ఎంత పాటుపడతారో అట్లా మా డాడీ కూడా. నేను మీ అందరికీ మాకు ఇన్నున్నాయి, అవి ఉన్నాయి, ఇది ఉంది, అది ఉంది అంట కదా, మీరందరూ చాలా చాలా అనుకుంటారు కదా, అంటే అక్కకి బాగానే అన్నీ ఉన్నాయి, మా తమ్ముడికి బాగానే అన్నీ ఉన్నాయని. మీ అందరికీ ఒక విషయం చెప్పనా, మా తాతల ఆస్తి ₹1 కూడా లేదు. మొత్తం మా డాడీ ఒక్కడే కష్టపడి ప్రతి ఒక్క రూపాయి కూడబెట్టి నాకు పెళ్ళి చేసి మా తమ్ముడికి అంత మంచి భవిష్యత్తు ఇచ్చింది మా డాడీయే. ఇందులో మా డాడీ ఒక్కడి కష్టమే ఉంది. ఈరోజు భూములు రావడానికి, ఫ్లాట్లు రావడానికి, అది రావడానికి, ఇది రావడానికి, మేము ఇంత బాగా చదువుకోవడానికి, నేను ఇంత మంచి హస్బెండ్ని పెళ్ళి చేసుకోవడానికి, నాకు పిల్లలు పుట్టి నేను చాలా జరుగుతాయండి. ప్రతి ఫ్యామిలీలో చాలా ఉంటాయి. అట్లే మా దాంట్లో కూడా ఎన్నో మా డాడీని ఎంతమంది అయిన వాళ్ళే ఎన్ని బాధలు పెట్టినా కనీసం కేర్ చేయకుండా, ఎవరిది పట్టించుకోకుండా, నా భార్య నా పిల్లలే నా కుటుంబం అనుకొని మా కోసం అసలు చెప్పాలంటే చాలా కష్టపడ్డారు మా డాడీ. ఎంత కష్టం అంటే మా డాడీ పడ్డ కష్టాలని చెప్పాలంటే, ఈరోజు ఈ స్టేజ్ని అందరూ చూస్తారు కానీ దీని వెనుక కష్టం మా డాడీ ఒక్కడిదే. ఆ ఒక్కడి కష్టంతో ఈరోజు మేము రాజుల్లాగా రాణిల్లాగా బతుకుతున్నాం. అంత గొప్ప మనిషి గురించి అసలు ఎన్ని చెప్పాలి, ఎన్ని చెప్పగలం. అసలు అందరు డాడీలాగా, అందరు అమ్మల్లాగా మా ఫ్యామిలీలో కానే కాదు, మేము అందరం అదో రకం. ఈరోజు నేను ఇది కూడా చెప్పాలని అనుకోలేదు. మా డాడీకి నేను ఎవ్రీ ఇయర్ చాలా ఇస్తుంటా గిఫ్ట్లు, కానీ ఈసారి అసలు నేను మనసులో మా డాడీ మీద పెట్టుకున్న ప్రేమ మా డాడీతో పాటు మీ అందరికి కూడా తెలియాలి. ఎంతసేపు నేను చెప్పట్లే అంటే సందర్భం రాలేదు, ఇంతవరకు ఏ సందర్భం రాలేదు. డాడీ వీడియోలో ముందుకు రారు, ఎందుకంటే డాడీకి అది అంతగా నచ్చదు కాబట్టి రాలేదు. అలా అని చెప్పి నేను కానీ అమ్మ కానీ తమ్ముడు కానీ మేము ఏం చేస్తా అన్నా, మేము లైఫ్లో ఏది చూడాలనుకున్నా మా డాడీ ఏ రోజు మమ్మల్ని అడ్డుకోలేదు. మా డాడీ చూడనివన్నీ మేము చూడాలని కోరుకున్నాడు. ఆ కోరుకున్న దానికి సాధన కూడా చేసినాడు. మా డాడీకి అంటూ ఒక్కరోజు కూడా అసలు పెట్టుకోలేదు. ఒక్కనాడు కూడా మా డాడీ బయట పోయి నేను ఎంజాయ్ చేయాలి, నా ఒక్కడి ఆనందమే, నా ఒక్కడిదే, నా ఫ్రెండ్స్ అని అస్సలు అనుకోలేదు. ప్రతిదీ కుటుంబం. పొద్దంతా కష్టపడ్డం, ఇంటికి రావడం, మేము ఫ్యామిలీ అంతా టైం స్పెండ్ చేయడం, ఇదంతా. అసలు మా డాడీ 0 నుంచి మొదలు పెట్టాడు తెలుసా, 0 నుంచి. అదంతా కూడా మేము పుట్టాము, నాకు 5 years ఏజ్ ఉంది. ఆ రోజుల్లో కూడా అసలు ఎన్ని కష్టాలు పడ్డాడో. అయిన వాళ్ళే మోసాలు కూడా చేశారు చాలా. అయినా దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళ పక్కనే కదా ఉంటారు. బంగారం లాంటి మా డాడీ పక్కన సాక్షాత్తు మేము మొక్కే ఆ హనుమయ్య, ఆ రామయ్య అండగా నిల్చొని, రామాంజనేయులు అని పేరు పెట్టుకొని, ఆ రామచంద్రుని హనుమయ్యని మా డాడీలోనే పెట్టుకొని ముందడిగేసి, అసలు ఎవరికైనా షాకింగే, ఎవ్వరు అనుకోరు మమ్మల్ని ముందు చూసినప్పుడు ఇప్పుడు చూస్తున్న మా లైఫ్ని. దీని అంతటికి కారణం మా డాడీ ఒక్కడే. మా డాడీ ₹1, మా డాడీయే అంతే. ఇంకా విషయాలకు వస్తారా, సరదాగా ఉంటాడు. అసలు ఎంత అంటే నా కన్నమ్మ కన్నోడుతో పాటుగా మా డాడీ కూడా వాళ్ళతో కలిసి ఆడుతూ అట్లా. నాకు తెలుసు మా డాడీ నా పెళ్ళి ఎంత బాగా చేశాడో, నా కన్నమ్మది కన్నోడి పెళ్ళి కూడా అంతే బాగా చేస్తాడు మా డాడీ. మా మమ్మీ చేతుల మీదగానే జరుగుతాయి అవి కూడా, నాకు తెలుసు. మేము మా కుటుంబం, అటు నా కుటుంబం, అమ్మ వాళ్ళ కుటుంబం 2 వేరని నేను అస్సలు భావించను.
నేనే కాదు మా వారు కూడా భావించరు. మాదంతా ఒకే కుటుంబం. మేము 7 మందిమి. ఫ్యూచర్లో వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రజెంట్ 7 మందిమి. మా 7 మందికి మేజర్ పిల్లర్ మా కుటుంబానికి మా మమ్మీ, మా డాడీ. ఆ పైన స్లాబ్లు, గోడలు, మేమందరం ఒక కుటుంబం ఏర్పడాలంటే మెయిన్ కుటుంబం అది, మెయిన్ బేస్ అనేది ఉంటుంది కదా, ఆ బేసే మా మమ్మీ డాడీ. వాళ్ళ వల్ల ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నాం, ఇంత ప్రౌడ్గా ఉన్నాం. నేను ప్రతి మాటలో పడే గర్వం, అవన్నీ మా డాడీని చూసుకొని, మా మమ్మీని చూసుకొని, మా వారిని చూసుకొని, మొదట మా డాడీని చూసుకొని నేను ఇట్లా అనున్నా. తర్వాత నావి ఏవి పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత ఏవి మారకుండా నా బంగారు కొండ, నా బుజ్జి కొండ, నా బుజ్జి బంగారు నన్ను ఇలా చూసుకుంటున్నాడు. మేమందరం ఒకరికొకరం, మా కుటుంబం ఒకరికొకరు, ఎవ్వరు లేకున్నా మేము ఎవ్వరం లేము. ఎవ్వరు లేకున్నా ఈ 7 మందికి 7 మంది లింకప్, ఒకరు లేకపోయినా ఇంకొకరం లేము అన్నట్టుగా మేము ఉంటాము. ఈరోజు మా డాడీని బ్లెస్ చేయాలి మీరు అందరూ కూడా. ఇది మీకు ఎందుకు చెప్తున్నా తెలుసా, ఒకప్పుడు మా కుటుంబంలో మేము 7 మందిమే. ఈరోజు మా కుటుంబంలో నాకున్న సబ్స్క్రైబర్స్ నియర్లీ 900K, మా తమ్ముడికున్న సబ్స్క్రైబర్స్, మా మమ్మీకున్న సబ్స్క్రైబర్స్, మా డాడీ వచ్చిండు. మా డాడీ ఇయర్స్ గడుస్తూ ఉంటే రోజు రోజుకి వయసు చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు నేను అదే అన్నా అనమాట. సో ఇది ఇవాళ చాలా స్పెషల్ డే కదా, స్పెషల్గా డే మొత్తం గడుపుతాము. ఆ గడిపింది మీకు చూపిస్తా. మా తమ్ముడు మా డాడీ బర్త్డే అయితే ఆడు హీరోలాగా తయారయ్యి వచ్చిండు, చూపిస్తూ ఉండదు. నిన్న పోయేమో చూపిస్తా. ఈ వ్లాగ్ ఇట్లా కంటిన్యూ అవుతుంది, చూసేయండి. బాయ్. అరే లైట్ ఎందుకు ఆపినావు? మా తమ్ముడు చూడుర్రి, దరిద్రంగా అన్ని చూపియక ఇదే పెడతా నేను. ఏం మాట్లాడవేంద్రా? మా మమ్మీ ఇప్పుడు మ్యారేజ్ డే అని చెప్పి మా డాడీ కంటే స్పెషల్ గా రెడీ అయింది. ఇగో మా రాముడు ఒక హీరో, నా కొడుకు ఒక హీరో, నా కూతురు హీరోయిన్, నువ్వు నేను హీరోయిన్ మదరా. స్టార్ట్ అయిపోయినాము. ఎక్కడికో తెలుసా, స్వర్ణగిరి టెంపుల్ కి. ఆల్రెడీ నేను వెళ్ళినా, మేము 4 పోయినాము ఒకసారి. ఆపురా, బండి ఎక్కంగానే పాట పెడతావు, ఏదో లవ్ ఫెయిల్యూర్ అయినట్టు. అందరు నీ లవ్ స్టోరీ అడుగుతున్నారు నిన్న కామెంట్. చెప్పొద్దన్న మాట తీసుకున్నావుగా. ఎందుకు నా ముందేమో చెప్పని మాట్లాడతావు? నీ మాట నీకు వెనక్కి ఇచ్చేసిన చెప్పున్నా లవ్ స్టోరీ నేను కూడా ఏంటా సీరియస్ గా చెప్పేనారా? మళ్ళా అనకూడదు నన్ను. ఏమన్నా ఎందుకు ఏదో కెమెరా అని చెప్పి ఏదో అట్లా అన్నా, దాన్ని రియల్ గా తీసుకుంటావా అనద్దు. ఏమన్నా చెప్పుకో. సరే చెప్తాలే, కానీ నా దాంట్లో కాదు, వాడి దాంట్లోనే చెప్తా. వాళ్ళ ఆడియన్సే కదా కావాలని కోరుకున్నది. అయితే ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము మేము 4. ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం మమ్మీ వాళ్ళు చూడలేదు ఇంతవరకు. మా డాడీకి పెట్టాలి ఇప్పుడు. సరే, నేను పూలు పెట్టుకున్నా, మా మమ్మీ కూడా. మా డాడీ అయితే ఒకటే ముషి నవ్వులు నవ్వుతున్నాడు. అంటే మేము ఇది కొత్తగా అనమాట, ఇంత ఉంది. అందులో నేను పూజ చేసేటప్పుడు పెట్టుకుంటాం, కానీ అప్పుడు నేనన్నా చీర కట్టుకుంటాం, ఈరోజు డ్రెస్ లో పెట్టుకున్నా. సరే, ఎట్లుందిరా? ఎప్పుడు సబ్స్క్రైబర్స్ పెడుతుంది, ఇప్పుడు మా అక్క పెట్టుకుంది. ఈడైతే సాల్. ఇది ఏ కొండనో, ఇక్కడ ఏ దేవుడు ఉంటాడో, అసలు ఇది ఏం టెంపులో మీ ఎవరికైనా తెలుసా? హైదరాబాద్లోనే ఉంటున్నా, యాదగిరిగుట్టకి చాలాసార్లు వెళ్ళినా, స్వర్ణగిరికి 2-3 సార్లు వెళ్ళినా, అంటే 2వ సారి ఇప్పుడు వెళ్ళడం. ఇన్నిసార్లు వెళ్ళినా అసలు ఈ టెంపుల్ అనేది ఉందని కూడా తెలీదు. కానీ ఇది ఇక్కడ చాలా ఫేమస్ అంట. వెళ్దామని చెప్పి ఇంకా అనుకున్నాము. టికెట్ కూడా చాలా తక్కువ, 10 రూపాయలే టికెట్ మనిషికి. కాకపోతే చాలా పెద్దగా ఉంది. అసలు ఆ మెట్లు చూస్తున్నారా? మీకు అసలు చూస్తే దానికి ఇట్లే ఉంది కదా, ఇట్లే ఉందని చెప్పి ఎక్కుతూ ఉన్నాము.
ఇంకా అసలు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు పోవడానికి గంటన్నర పైగా పడుతుంది, అది కూడా స్పీడ్గా చకచక మెట్లు ఎక్కేసి ఎంగేజ్ వాళ్ళకే గంటన్నర పడుతుంది. కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎక్కేదానికి కొంచెం కష్టమే అన్నారు. అమ్మ ఎక్కిన వరకు ఎక్కింది, ఇంకా ఆ తర్వాత కాలు నొప్పులు అన్నారు. అది కాక మనం వచ్చిందేమో స్వర్ణగిరి టెంపుల్ చూసేదానికి కదా, ముందైతే అటు వెళ్దాము, ఆ తర్వాత టైం ఉంటే ఇక్కడికి వద్దాము, లేదా మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడికే వచ్చేదానికి ప్లాన్ చేసుకుందామని చెప్పి అనుకున్నాము. ఇంకా మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్కి రిటర్న్ అయిపోయినాం. నేను ఇక్కడికి రావడం ఇది 2వ సారి. ఎంత మంచిగా అయిందో తెలుసా దర్శనం. ఇక్కడే మేము అన్నప్రసాదం కూడా చేసాము. ఇంకా ఆ రోజు అన్నప్రసాదం చేశాక అక్కడ అన్నప్రసాదం చేపియడం కోసం అని చెప్పి అమ్మ 2000 రూపాయలు, నేను 1000 రూపాయలు అక్కడ డొనేట్ చేశాం కూడా దేవుడికి. లాస్ట్ టైం కూడా మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను అప్పుడు స్వర్ణగిరి ఓపెన్ అయిన 2 రోజులకే వెళ్ళాము. అప్పుడు కొంచెం ఆర్గనైజింగ్ కొత్తగా ఉండే, కానీ అప్పుడు కూడా మేము దేవుడికి డొనేట్ చేశాము. అప్పుడు 1000 రూపాయలు డొనేట్ చేశాము, ఇప్పుడు 1000 రూపాయలు డొనేట్ చేశాము ఆ వెంకటేశ్వర స్వామికి. ఏమో చాలా రోజులుగా నాకు తిరుపతి వెళ్ళాలని ఉంది. ఎన్ని రోజులు అవుతుందో, గత 6 నెలల నుంచి అనుకుంటున్నా తిరుపతికి వెళ్దాము అని. ఎప్పుడు పిలిపించుకుంటాడో ఆ వెంకన్న చూడాలి. ఇంకా ఏదైనా వాళ్ళ అనుగ్రహంతోనే కదా జరగాలి. నేను అక్కడ వెళ్ళలేకపోయినానో ఏమో, మరి ఇక్కడికి తీసుకెళ్లారు. మా వారేమో డ్యూటీకి వెళ్ళారు, పిల్లలేమో స్కూల్కి వెళ్ళారు. ఇంకా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నా కదా అని చెప్పి మా ఇంట్లో నేను ఒక్కదాన్ని వచ్చిన వాళ్ళు 3 వచ్చిన దాంతో సమానం అని చెప్పి ఇంకా నేను ఇక్కడ వచ్చి మంచిగా ఆ తండ్రికి తృప్తిగా మొక్కుకొని అన్నప్రసాదం చేసి ఇక్కడ అన్నీ తిరిగి చూసి, నేను లాస్ట్ టైం వచ్చానన్నా కదా, అసలు అప్పుడు నేను ఏమీ చూడలేదు. నేరుగా వచ్చాను, దర్శనం చేసుకున్నాము, నేరుగా వెళ్ళిపోయాము. కానీ ఈసారి అట్లుండకూడదు, మొత్తం అన్నీ చూడాలి అని చెప్పి చాలా టైం తీసుకొని మొత్తం అన్ని దేవుళ్ళ దగ్గర, అంటే మనము పద్మనాభ స్వామి టెంపుల్కి, నెక్స్ట్ అక్కడ గంట, నెక్స్ట్ హనుమయ్య దగ్గరికి, ఇట్లా ప్రతి దగ్గరికి వెళ్ళి ప్రతి దేవుడి దగ్గర అన్నీ చూసి అసలు ఆ టెంపుల్ మొత్తం తిరిగామనుకోండి. అసలు చెప్పాలంటే అక్కడ అన్నప్రసాదం చేస్తారనేది కూడా నాకు తెలీదు, ఈసారే తెలిసింది. ఫైనల్గా దర్శనం అయితే చాలా మంచిగా అయింది. ఇంకా అక్కడ మన వాళ్ళు చాలా మంది నన్ను కలిసినారు కూడా. ఇంక ఇంటికి కూడా రిటర్న్. ఇప్పుడే మా దర్శనం అయిపోయింది. మా మమ్మీ కాళ్ళు పడిపోయినాయి, మా తమ్ముడు మొగంజుడు మరకంతా అంటించుకున్నాడు. నా మంచిగా నాలాగా నామం పెట్టుంటే అది మొత్తం రుద్ది అట్లా వేసుకున్నాడు. మా డాడీ అలసిపోయిండు, మాతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. వీడియోలు తీసి మరీ అలసిపోయినాడు. ఇంకింటికి వెళ్తున్నాం. ఈ వ్లాగ్కి ఇంతే అనుకుంటున్నాను నేను. ఈ లోపు మిడిల్లో ఏదైనా మిరాకిల్ జరిగితే అది కూడా షూట్ చేస్తా, లేదు అంటే ఈ వ్లాగ్కి ఇంతే. బాయ్.